క్షీరసాగరమున ఉన్న స్వామిని పంకజనేత్రుడై దివ్యకాంతులతో వెలిగే పరమేశ్వరుడిని సేవిస్తున్న వారిని ఎవరినైనా చూడండి. మానవులై పుట్టి ముంచెత్తే భోగభాగ్యములలో తేలియాడుతూ మన ఎదురుగానే గొప్ప భాగ్యవంతులు అవుతున్నారు. మనల్ని ఏలే పరమాత్మ ఆ భక్త సులభుడు, ఆ చక్రధరుడు, సాటిలేని దివ్యమైన 4 భుజముల పవిత్ర మణివర్ణుడు నా స్వామి దివ్య పాద పద్మములను తాకుతూ చేతులు జోడించి నమస్కరిస్తూ ఆశ్రయించే వారినే చూడండి. ప్రతి జన్మలోనూ మనలను ఏలే గొప్ప రాజులే అవుతున్నారు. వైకుంఠమంతా కీర్తించే భూదేవికి నాథుడు, గొప్ప చక్రి అయిన నా స్వామి ఆ సర్వేశ్వరుడి దివ్య పాద పద్మములను ఆశ్రయించే వారి వద్దకు వెళ్ళే వారినే చూడండి. జన్మ జన్మలకు గొప్పవారే అవుతున్నారు. పీతాంబరము, కటిసూత్రము, కంఠాభరణము, యజ్ఞోపవీతము, బంగారపు కిరీటమే కాకుండా ఎన్నో ఆభరణములతో పాటు నిత్యమై వెలుగుతున్న శ్రీదేవి నిలవై ఉన్న శ్రీమన్నారాయణుడి భక్తులకు సేవ చేసేవారినే చూడండి. వారు మన మధ్యలోనే ఉంటూనే గొప్ప వ్యక్తులు అవుతున్నారు. నిత్యులైన వారికి అధిపతి అయిన సర్వేశ్వరుడు దేవతల ఆయాసము తీరునట్లు ఆనాడు నిండుగా అమృతమును తినిపించిన స్వామి మహిమను గురించి చెప్పేవారిని తలుచుకునేవారిని చూడండి. ఈ లోకములో అందరికీ ఉపకారము చేసేవారై ఉంటున్నారు. చక్రధరుడు అయిన శ్రీకృష్ణుడిని, తేనెకారు పూల తొమ్మాలలా పవిత్ర మణివర్ణుడిని, ప్రకాశించే జ్యోతి స్వరూపుడై మనల్ని రక్షించే పరమేశ్వరుడిని, మన స్వామిని తమ మనస్సులో ఉంచుకున్న వారినే చూడండి. మన ధైర్యాన్ని పెంచుతూ ఈ జన్మల పరంపరల నుండి మనల్ని రక్షించేవారే గురుదేవులే అవుతున్నారు. పెద్ద పెద్ద దివ్య పాద పద్మముల క్రిందకు తీసుకొని వెళ్ళి భక్తుల జన్మల పరంపరల నుండి రక్షించే స్వామి గుణగుణములను కీర్తిస్తూ అందరికీ తెలిపేవారినే చూడండి. ప్రతిరోజు మనకు మంచి చేస్తూ మనలను తరింపచేసే నమ్మకస్తులే అవుతున్నారు. పాకపు నరకమునకు పోగల పాపాత్ముడు అయినా ఎవరికీ తెలియరాని పైలోకములో ఉండే సృష్టికర్త అయిన ఆ లక్ష్మీ వక్షస్థలుడిని నమ్మకముతో కీర్తిస్తున్న వారినే చూడండి. మానవులమైన మనము సేవించగలిగే గొప్పవారే అవుతున్నారు. ఏ జ్ఞానము లేనివారుగా పుట్టి ఎంతటి చండాలురు అయినా కుడి చేతిలో చక్రమున్న మణివర్ణుడైన ఆ భగవంతుడి భక్తులకు సేవ చెయ్యగలిగేవారు ఎవరైనా మనకు ఆ భగవంతుడితో సమానమే. దివ్య పాద పద్మముల క్రింద చేరి ఉన్న భూమిని మింగి అన్నెము పుణ్యము ఎరగని అమాయకపు పసిబిడ్డడై మరీ ఆకుపై పడుకున్న సర్వేశ్వరుడి భక్తులకు మరియు ఆ భక్తులకు సేవ చేసే వారికి ఎవరికైనా మేము సేవకులమే. 100 మంది బలవంతులైన కౌరవులు నాశనమగునట్లు ఆనాడు 5 పాండవులను అనుగ్రహించిన వ్యామోహనుడి గురించి అందమైన కురుకాపురిలోని శటకోపులు అనే నమ్మాళ్వారు మనస్ఫూర్తిగా చేసే అంతరంగ సేవలతో అనుసంధించిన ఈ వ్యాకరణ పూర్వక అర్థవంతపు 1000 ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారికి వేరొక జన్మ ఉండదు.